Hi friends. Yeah, here is Harita Komori, dietitian, MSc in Food Service Management, Dietetics and Food Service Management. Okay. ఇవాళ మనం ఏం టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, ఓకే, చాలా ట్రెండింగ్ టాపిక్ అండి. మనం ఏం ఫుడ్ తింటే అసలు వెయిట్ లాస్ అవుతాం, ఏం ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతాం, ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో మనం ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం అంటే ఎలాంటి ఫుడ్ తినాలి, ఏ టైంలో తినాలి, ఎలా పడుకోవాలి, ఎలా పడుకుంటే మనకి బాగుంటుంది అంటే నైట్ ఒక్కొక్కళ్ళు జస్ట్ లైక్ నాకు ఒక పేషెంట్ వచ్చారు. హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ వెయిట్ గెయిన్ అనమాట. వెయిట్ గెయిన్ బాగా అయిపోతుంది ఆయనకి. ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాడు. ఎవ్రీడే హీ ఈజ్ డూయింగ్ 3 hours స్విమ్మింగ్ అనమాట. ఈ 3 hours స్విమ్మింగ్ చేస్తున్నాను మేడం, ఎవ్రీడే నేను చాలా కష్టపడుతున్నాను, నేను ఫుల్గా డ్రైన్ అవుట్ అయిపోతున్నాను. బట్ దెన్ టు నాకు వెయిట్ లాస్ జరగట్లేదు, వెయిట్ గెయినే అవుతుంది. ఇంతకన్నా నేనేం చేయను మేడం అని అడిగితే, ఓకే, సో ఐ వాజ్ సీయింగ్ దట్. సో హీ వాజ్ ఏ లైక్ సింగిల్ అనమాట, నాట్ ఫ్యామిలీ అనమాట. సో హీ వాజ్ నైట్ డ్రింక్ చేసే హ్యాబిట్ ఉంది. డ్రింక్ చేసేతో పాటు దాంతోపాటు మంచింగ్ కింద కొంచెం స్నాక్స్ అవి తింటాం, కొంచెం డ్రై ఫ్రూట్స్ తింటాం. సో ఇవన్నీ కొంచెం హెవీ ఫుడ్స్ లైక్ నాన్ వెజ్, చికెన్ కానీ ఇట్లాంటివి తింటాం. సో వాటితో పాటు తర్వాత ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ అనమాట, ఒకటికి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. సో ఇదంతా అతనికి అలవాటు ఉందన్నమాట నైట్ 10:30 తర్వాత. సో అండ్ దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ హీఈస్ గెయినింగ్ ద వెయిట్ దెన్ టు బాగా ఎక్సర్సైజ్ చేసిన. సో మీరు ఎంతో ఎక్సర్సైజ్ చేసినా మీరు తినే టైంని బట్టి ఆ ఫుడ్ మీకు అరగకపోతే అది మీకు వెయిట్ గెయిన్కి హెల్ప్ చేస్తుంది. ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే 10-10:30 తర్వాత మీరు ఏ ఫుడ్ తిన్నా దానికి ఎంత క్యాలరీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు డ్రింక్ చేశారు, ఆ డ్రింక్ చేస్తే 1 mlకి 7 calories ఆఫ్ ఎనర్జీ మనకు వస్తుంది. 100 ml తీసుకున్నారు అంటే 100 × 7 700 calories ఆఫ్ ఎనర్జీ మనకు వస్తుంది. దాంతోపాటు మీరు మంచం కింద స్నాక్స్కి ఒక 500 to 800 calories, ఇంకో స్నాక్ తిన్నారు, ఇంకో 800 calories పర్ డే. అసలు ఎంత కావాలి మీకు ఎనర్జీ? 2000 కదా. ఒక సిడెంటరీ మ్యాన్ మీరు ఎక్కువగా తీసుకున్నా కానీ 2000 calories పర్ డే కన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరమే లేదు. బట్ దెన్ టు ఓన్లీ ఎట్ నైట్ 2500 నుంచి 3500 వరకు మీరు ఎనర్జీ గెయిన్ చేస్తున్నారు. ఆ టైంలో తీసుకున్న ఫుడ్ మీరు ఎనర్జీగా స్పెండ్ చెయ్యరు. 10:30-11 తర్వాత మీరు వెళ్ళి ఎక్సర్సైజ్ చేయరు, మీరు వెళ్ళి వాకింగ్ చేయరు, డైరెక్ట్గా వెళ్ళి ఫుల్ హెవీ స్టమక్తో కడుపు నిండుగా నిద్రపోతారు. ఆ నిద్రపోయినప్పుడు స్టమక్కి డైజెషన్ చేసే కెపాసిటీ కూడా ఉండదు. డైజెషన్ చేసే కెపాసిటీ ఉండనప్పుడు మీరు డబుల్ ప్రెషర్ పెట్టేసి, బాగా ప్రెషర్ పెట్టేసి దాన్ని డైజెస్ట్ చేయమని గొడవ చేస్తున్నారు. ఇలా డైజెస్ట్ చేయమన్నప్పుడు బాడీకి ఏంటంటే చాలా ప్రెషర్ అయిపోతుంది అనమాట. మీరు మూవ్ అవుతూ, మీరు కదులుతూ, దాన్ని ఎనర్జీ కింద స్పెండ్ చేస్తూ మీరు తిన్నా కూడా ఒక అర్థం ఉంది. నైట్ నేనేం చెప్తున్నాను మేడం, మీరు ఏం చెప్తున్నారు ఇంతకీ, మమ్మల్ని ఏం చేయమంటారు అని మీ డౌట్. మీరు తిన్నాక ఏ ఫుడ్ అయినా తినండి, తిన్నాక ఒక 3 hours టైం ఉండాలి. 3 hours నుంచి 3.5 hours వరకు టైం ఉండాలి పడుకోవడానికి. అంటే పడుకునేదానికి తినేదానికి 3.5 hours గ్యాప్ని మీరు మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయకుండా మీరు పడుకున్నారంటే దట్ ఈస్ ఎ హెవీ స్ట్రెయిన్ టు ద బాడీ, దట్ లీడ్స్ టు బెల్లీ ఫ్యాట్. సో మనం నైట్ పడుకునేటప్పుడు మనం తిని పడుకుంటే హెవీ స్టమక్ వల్ల నిద్ర వస్తుందని చాలామంది తిని వెంటనే పడుకుంటారు. అలా తిని పడుకుంటే స్టమక్కి మాత్రం డిస్టర్బెన్స్గా ఉంటుంది. స్టమక్ డైజెస్ట్ చేయలేదు ఫుడ్ని. ఆ డైజెస్ట్ చేయలేని ఫుడ్ మొత్తం మనకి క్యాలరీస్ కింద, బెల్లీ ఫ్యాట్ కింద మారిపోతుంది. సో ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ట్రయింగ్ టు డైట్ అని చెప్పను, ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి లైఫ్ స్టైల్కి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు ఈట్ ఎర్లీ అనమాట. ఎంత ఎర్లీగా ఈట్ చేయాలి మేడం? కొంతమంది 2ంటికి పడుకుంటాం, కొంతమంది 3ంటికి పడుకుంటాం. మా వర్క్ షెడ్యూల్ డిఫరెంట్గా ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వస్తాడు, అతని షిఫ్ట్ ఒక్కోసారి 2 వరకు 3 వరకు ఆన్లైన్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇంకొకళ్ళు ఉంటారు నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తారు, నైట్ అంతా మెలుకుని ఉంటారు. సో వాళ్ళకి ఆకలి వేస్తుంది. మొన్న నాకు ఒక అతను వచ్చారు, అతను వాచ్మెన్ అంట. సో హీఈస్ నైట్ అంతా మెలుకుని ఉంటే ఆకలి వేస్తుంది. 8 o'clock, 6 o'clock, 7 o'clockకి తినేసేయమని చెప్పినా ఇట్ డజంట్ వర్క్అవుట్ అనమాట. సో అలా ఎట్లాంటి ఫుడ్స్ తింటే బెటర్ నైట్ టైం తింటే, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అలాగే
మీరు కూడా ఎవరైనా డైట్ చేయాలి అనుకుంటే మీకు ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉంది, మీరు పడుకోవడానికి కరెక్ట్ టైం ఉంది అనుకున్నప్పుడు, ఆ టైం కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఆ టైం కన్నా 3 అవర్స్ ముందు పడుకోవడం కాదు, 3 అవర్స్ ముందు తినేసేయడం, కంప్లీట్ చేయడం. అంటే వండిన ఫుడ్‌ని తినేసి కంప్లీట్‌గా ఇంకా తినకూడదు అనుకోవాలి. అలాంటి ఫుడ్స్ ఏ ఫుడ్స్ కూడా హెవీ ఫుడ్స్ తినకూడదు. తినినా నాకెప్పుడైనా బాగా ఆకలేసింది, మేడం నేను 6:00కి తినేసాను. నేను 3 అవర్స్ గ్యాప్ 9:00, 9:30 కల్లా పడుకుంటాను. కానీ 9:00కి నాకు బాగా ఆకలేస్తుంది. 6:00కి నేను తినేసిన వాడిని నాకు మళ్ళీ 9 వరకు అంటే గ్యాప్ వచ్చేసింది కదా మేడం నేను పడుకోవడానికి. ఆకలితో నేను నిద్రపోలేకపోతున్నాను. నేనేం చేయాలి ఇప్పుడు? అని అడుగుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు మేమేంటంటే కొన్ని ఫిల్లర్స్‌ని ఇస్తాము. అంటే ఎలాంటి ఫుడ్ తింటే మీకు అసలు క్యాలరీస్ యాడ్ అవ్వకుండా, ప్రోటీన్ మాత్రం యాడ్ అవుతుంది. లేకపోతే ఫైబర్ మాత్రం యాడ్ అవుతుంది. అది మీకు స్టమక్‌కి ఫుల్‌గా అనిపించేలాగా చేస్తుందని చెప్తూ ఉంటామనమాట. లైక్ ఇంకా మోస్ట్‌లీ మీరైనా తినాలి అనుకుంటే, ఇప్పుడు నా వీడియో చూసినందువల్ల మీకు కూడా యూజ్ ఉండాలి కదా! సో, ఒక టిప్ అనమాట. సో, ఇలా మేము తొందరగా ఎర్లీగా తినేసాము, పడుకునేటప్పుడు ఆకలేసింది అనిపించినప్పుడు, యూ కెన్ ఈట్ ఎనీ ఫ్రూట్. లైక్ ఐయామ్ హ్యావింగ్ 1 యాపిల్. యాపిల్‌లో మాక్సిమం 60-70 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది మనకి. సో, అది పెద్ద విషయం కాదు. బట్ ఒక యాపిల్ తింటే మీకు స్టమక్ ఫుల్ అయిపోతుంది డెఫినిట్‌గా. అలాగే ఒక యాపిల్ గానీ, పొమోగ్రానేట్ గానీ, ఐ హావ్ టేకెన్ 1 మస్క్ మెలన్, 1 క్వార్టర్ ఆఫ్ మెలన్, 1 quarter of watermelon, like musk melon or papaya. Anything can be used as a filler, and it will help you in constipation also. మార్నింగ్ మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నుంచి కూడా బయటికి రావడానికి మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ప్లస్ మరి క్యాలరీస్ ఎంత యాడ్ అవుతాయంటే 50-70 క్యాలరీస్ వరకు యాడ్ అవుతుంది. సో, ఎవ్రీ డేలో మనం ఇలా చెప్పుకున్నాం 2000 క్యాలరీసే తినాలి, లేడీస్ అయితే 1600-1800 క్యాలరీసే తినాలి అని చెప్పుకుంటున్నాం. కానీ మనం తినే ఫుడ్స్‌లో డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది, ఫ్యాట్ రిచ్ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు కీటో డైట్ అని చాలామంది వినుంటారు కదా! కీటో డైట్‌లో ఏంటంటే ఫ్యాట్ రిచ్ ఫుడ్ ఉండదు. ఆ ఫ్యాట్ రిచ్ ఫుడ్ వల్ల ఏంటంటే కొంచెం తిన్నా కూడా, ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా మనకేంటంటే కడుపు నిండిపోయి ఆకలి వేయకపోవడం, దానివల్ల వెయిట్ లాస్ జరగడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. అది కొంతమంది పేషెంట్స్‌కే వర్క్ అవుతుంది. కానీ కీటో డైట్ అందరం చేయాలి, ఒక లాంగ్ ప్రొసీజర్‌లో చేయాలి, ఇన్నిన్ని మంత్స్ చేయాలి అనేది యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సల్ట్ అ డైటీషియన్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ డూ దాట్. ఒకళ్ళు అలా నేను ఓన్‌గా కీటో డైట్ స్టార్ట్ చేసేసాను, నేను ఓన్‌గా కీటో డైట్ 6 మంత్సో, 8 మంత్సో చేసేసాను అనేది ఒక డైటీషియన్‌తో ప్రిస్క్రైబ్ చేయకుండా, మాట్లాడకుండా, కన్సల్ట్ చేయకుండా మాత్రం మీరు డెఫినెట్‌గా చేయవద్దు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, కీటో డైట్ వల్ల చాలామందికి ఆర్గన్స్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ లైఫ్ స్టైల్. ప్రతి ఒక్కళ్ళ తినడం వేరు, డైజెషన్ వేరు. ఎలా అంటే వాళ్ళు ఎనర్జీ కెపాసిటీ వేరు, వాళ్ళ వర్కింగ్ కెపాసిటీ వేరు, వాళ్ళు వర్క్ చేసే టైమింగ్స్ వేరు. ఇవన్నీ ఉండటం వల్ల ఒకే డైట్ అందరికీ హెల్ప్ అవుట్ అవ్వదు. సో, మా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్, ఇప్పుడు వెయిట్ లాస్‌కి వచ్చిన ప్రతి పేషెంట్‌కి ఒకే డైట్ ఇవ్వడం అనేది జరగదనమాట. సో, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ సెల్ఫ్ అనమాట. మీరు ఒక గూగుల్‌లో ఒక డైట్ చూసారు, ఒక డైట్ చార్ట్ చూసారు, అది నేను చేసేస్తే నాకు వర్కౌట్ అవుతుందా? అట్లా డౌట్స్ వద్దు. ఒకసారి డైటీషియన్‌తో మాట్లాడండి. అవసరమైతే ఎవ్రీ మంత్ కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగా చేయండి. ఇది అయిపోయింది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఎలా మనం ఎక్కువ డ్రెయిన్ అవ్వచ్చు, ఎక్కువ మన క్యాలరీస్ ఎలా ఖర్చు పెట్టొచ్చు అని మాట్లాడుకుంటున్నాం కదా! ఓకే. సో, ఈవినింగ్ ఫుడ్ తినేసాక నేను వాకింగ్‌కెళ్ళానండి. లాంగ్ డిస్టెన్స్ నడిచాను. నేను 5 కిలోమీటర్స్ నడిచాను. నాకు వర్కౌట్ అయినట్టా? కానట్టా? అని మీ డౌట్స్. ఓకే. ఈవినింగ్ మీరు వాక్ చేసినప్పుడు కొంచెం స్లోగా వాక్ చేస్తారు. బికాజ్ యూ ఆర్ హెవీ ఇన్ స్టమక్. సో, యూ విల్ నాట్ బి వాకింగ్ ఫాస్ట్. మీకు ఇలా స్వెట్ అనేది రాదు. ఇలా స్వెట్ రాదు అంటే మీ క్యాలరీస్ అనేది తొందరగా ఖర్చు అవ్వదు. సో, బాగా అవ్వాలి అనుకుంటే నేను ఏ టైంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి? ఎంతసేపు నేను ఏ వర్కౌట్స్ చేస్తే నాకు బెల్లీ ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది? ఇలాంటి డౌట్స్ ఉంటూ ఉంటాయి మీకు. సో, మార్నింగ్ మనం లెగిసాక ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఫుల్ టైమ్ ఆఫ్ ఫుల్ మాయిశ్చర్, బాడీని ఫుల్ మాయిశ్చరైజ్డ్‌గా, ఫుల్ హైడ్రేటెడ్‌గా ఉంచుకున్నారు, బాగా వాటర్ తీసుకున్నారు. ఆ పొజిషన్‌లో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ వర్కౌట్స్ ఒక 20 మినిట్స్
ఎవ్రీడే నేను కొంచెం సన్‌షైన్ తీసుకుంటా, విటమిన్ డి, బయట వర్కౌట్ చేస్తా, బయట వాకింగ్ చేస్తా. ఓ 20 మినిట్స్ గివ్ యువర్‌సెల్ఫ్, ఆ 20 మినిట్స్ మార్నింగ్. అది ఆ టైంలో మీరు తీసుకున్న కేరే మీకు వెయిట్ లాస్‌కి ఫస్ట్ స్టెప్‌గా హెల్ప్ అవుతుంది. ఓకే. సో, మార్నింగ్ 20 మినిట్స్ వర్కౌట్ చేయడం. ఒకే టైప్ ఆఫ్ వర్కౌట్ చేయడం కూడా వర్కౌట్ చేయదు మనకి. ఒకరోజు వాకింగ్ బాగా చేయండి. ఒకరోజు మిగతా బాడీ వర్కౌట్స్ లైక్ పుషప్స్ కానీ, అబ్డామెన్స్ కానీ, స్క్వాట్స్ గానీ, ప్లాంక్స్ గానీ, ఇలాంటి వర్కౌట్స్ అన్నీ ఇన్వాల్వ్ చేసుకోండి. మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. యోగాలో కూడా కొన్ని ఆసనాలున్నాయి. మనకి స్టమక్ మీద బాగా కాన్సంట్రేట్ అయ్యేటట్టుగా ఉంటాయి. అవి కూడా చేసుకోవచ్చు. సో, బెల్లీ ఫ్యాట్ అలా బాగా రిడ్యూస్ అవుతుంది. ఇంకోటి ప్లాంక్స్ అన్నారు. ప్లాంక్ కూడా చాలామంది చేయలేరు. కొంతమంది 10 సెకండ్స్ హోల్డ్ చేయగలుగుతారు. కొంతమంది 30 సెకండ్స్ హోల్డ్ చేయగలుగుతారు. కొంతమంది 60 సెకండ్స్ హోల్డ్ చేయగలుగుతారు. ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నారో దానికన్నా కొంచెం ఎక్కువ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అది 3 టైమ్స్, 4 టైమ్స్ చేసుకోండి. దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అవుట్ ఫర్ యూ. అండ్ ఐ థింక్ ఈ టిప్స్ అన్నీ మీకు అందరికీ హెల్ప్ అవుతుందనుకుంటున్నాను.